పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. కోలమూరు గ్రామానికి చెందిన అగ్రకులాల వారు తమ ఆక్వా చెరువులకు రహదారి కోసం శ్మశాన వాటికను తొలగిస్తున్నారంటూ పాముపరు గ్రామానికి చెందిన దళితులు ఆందోళన చేపట్టారు. శ్మశాన వాటికలో బలవంతంగా రోడ్డేసేందుకు ప్రయత్నించిన అధికారులను దళితులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దళితులను చెదరగొట్టారు. ఈ క్రమంలో వెంకట్రావు అనే వ్యక్తి అస్వస్థత గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజే ఇదంతా చేయిస్తున్నారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు నాటికి తెలుసుకుందాం. పోతురాజు, వీళ్ళకి వేరే ప్రాంతమే దొరకలేదా? శ్మశాన వాటికలో రహదారి నిర్మిస్తున్నారంటే ఆందోళన చేస్తున్నారు అక్కడ పాపం దళితులు. ఏం జరుగుతుంది అక్కడ? అది ప్రధానంగా తీసుకున్నాక డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో కూడా అడుగడుగున దళితులపై దమనకాల కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా గతంలో తీసుకున్నాక ఇళ్లకు సంబంధించినటువంటి గొడుగు పలవర వర్గాలు ఇల్లు తీసుకుంటూ ఆందోళన పట్టుబట్టారు. అదే రీతిలో కూడా ఇప్పుడు తీసుకున్న కనుక ఉండి ఏదో మండలం ప్రాంతానికి చెందినటువంటి పాముల పరులకు సంబంధించినటువంటి గ్రామాల్లో దళిత శ్మశాన వాటికి ఏతుందో ఆ శ్మశాన వాటికి ఉన్నటువంటి పక్క గ్రామం చెందినటువంటి పాలమూరు గ్రామానికి చెందిన పక్క గ్రామానికి చెందిన ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులకు కొమ్ము కాసే విధంగా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి పాలమూరు గారి కోసం కూడా కనబడుతుంది. ఆగ మేఘాల మీద అక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతుల కోసం శ్మశాన వాటికల్లో కూడా రోడ్లు నిర్మించేందుకు కూడా అధికారులు దర్శించారని చెప్పొచ్చు. దళితులపై కూడా విశిష్ట రైతులు కూడా ఉన్నటువంటి దళితులు కూడా గత 2 రోజుల్లో కూడా తనకు సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి శ్మశాన వాటికలో రోడ్లు ఏది మహాభోగం అని చెప్పి ఏడుకుంటున్నా కానీ లభించినటువంటి నాదులు లేదు. దళితులపై అదే కాకుండా ప్రత్యేక పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించారు. పూర్తి స్థాయిలో దళితులపై కూడా పోలీసులు విశిష్ట రైతుగా కూడా విరుచుకు పడ్డారని చెప్పొచ్చు. రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేసినటువంటి అధికారులు దళితులకు సంబంధించి పరిమాణం ఇప్పటికే స్థితిగా అడ్డుకుంటుందో కూడా వాళ్ళు కొన్నాళ్ళు ఎదురు పట్టుకోవాలి. అయితే వ్యాప్తంగా ప్రత్యేకంగా ఒకేసారి సర్వే బృందాలు రావడంతో కూడా ఈ వర్గానికి సంబంధించినటువంటి నలుగురు సీఏలు ఎస్ఐలతో పాటు ఏఎస్ఐ గారు మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా పెద్దలు కూడా అక్కడ రంగంలో దిగి దాని కూడా పిచ్చాలు కూడా ప్రాంతంలో ఒకేసారి తీసుకుని రణరంగంగా మాన్యత పెట్టుకోవాలని ఘర్షణ వాతావరణం చోటు దళితులకు చెందినటువంటి పూర్తిగా వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు వారికి కూడా పూర్తిగా తోగులాట కూడా జరిగింది. దళిత మహిళలకు త్వరగా ఉండ కూడా పోలీసులు కూడా దౌర్జన్య కాండకి తెగబడ్డారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా వారంతా ఒకటే జరుగుతున్న సర్వే బృందాలకు సంబంధించి తీసుకొచ్చి అడ్డుకుంటున్నటువంటి వారు ఒకటే చెప్తున్నారు. వేల తరబడి వారు కూడా ప్రశ్నలు అయితే వెంకట్రావు వ్యక్తి కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి సోషల్ కోసం పూర్తిగా వీరంతా కూడా ఒకే డిమాండ్ చేస్తే తమకు సంబంధించినటువంటి శ్మశాన వాటికి కూడా ఉండాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసి కనబడుతున్నారు.